ఈ కుటుంబానికి నీకు ఏ సంబంధం లేదని నిర్ణయించుకున్నావు అన్నమాట. అయితే అది కదమ్మా. దాని మెడలో తాళి కట్టిన మరుక్షణమే నువ్వు నా ముందు మాట్లాడే అర్హతను కోల్పోయావు. అయినా ముందు నిన్ననాలే, వాడికి ఏ పని పాట లేకపోయినా కోరండి వాడిని పెళ్లి చేసుకున్నావు కదా. ఆ అమ్మాయితో మాట్లాడొద్దని చెప్పినా ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చావు కదా. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, కొంపతీసి మీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయి అని తెలిసే నువ్వు చంపలేదు కదా. ఎందుకంటే మేము సంతోషంగా ఉండడం తమరికి ఇష్టం ఉండదు కదా. అరే ఆపరా, నీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఈ రోజు నుంచి నాకు పెద్ద కొడుకు లేడు, చచ్చిపోయాడు. నాకున్నది ఒక్కడే కొడుకు, విష్ణు. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా అన్నింటినీ సమర్థించుకుంటూ వచ్చి తప్పు చేశాను. ఇక్కడి నుంచి పోండ్రా.